హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వైరల్గా అయితే మారాయి. మనం ఇప్పుడు బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ అసలు ఏం మాట్లాడాడు అని చెప్పి వాటి గురించి మనమైతే మాట్లాడదాం. ముందుగా అయితే ఎస్కేఎన్ అక్కడికి వచ్చిన హరీష్ శంకర్ డైరెక్టర్ని, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ని బాగా అయితే గాల్లో అయితే ఎత్తేసాడు, పొగిడేశాడు అనమాట. దాని తర్వాతనే అసలు మ్యాటర్ స్టార్ట్ అయింది. డ్రాగన్ మూవీలో హీరోయిన్గా నటించిన కయ్యదు లోహర్, అంటే ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే కాయలు అన్నాడంటే ఓకే, ఎందుకంటే ఆ పేరులో కయ్యదు అనే ఉంది కాబట్టి కాయలు అన్నాడంటే ఓకే. బేబీ మూవీ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ కాయలా పండ్లా అన్నాడు. అంటే ఇది వెటకారంగా మాట్లాడినట్టు కాదా? సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు మన తెలుగు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం. ఇంకా దాని తర్వాత తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిల్ని మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం అని అయితే చెప్పాడు. అంటే ఏంటి, అతను తీసింది ఒక మూవీ, ఏంటి బేబీ మూవీ. ఆ బేబీ మూవీలో నటించింది ఎవరు? వైష్ణవి చైతన్య. వైష్ణవి చైతన్య తెలుగు హీరోయినే కదా. అసలు బేబీ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి వైష్ణవి చైతన్య ఒక కారణం. అలాంటిది మన తెలుగు హీరోయిన్ల గురించి తక్కువగా మాట్లాడడం, అది తెలుగు వచ్చిన వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం పర్సనల్గా నాకైతే నచ్చలేదు. అది కాకుండా దానికి రీజన్ చెప్తూ తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో మాకు అర్థమైంది. సో అందుకనే మేము తెలుగు రాని అమ్మాయిల్ని ఎంకరేజ్ చేద్దామని అయితే నేను సాయి రాజేష్ కలిసి అనుకున్నాం అని చెప్పి రాజేష్ పేరు కూడా తీసి అతన్ని కూడా బుక్ చేసేసాడు. ఇక్కడ బేబీ టీం అందరూ ఎందుకని తెలుగు హీరోయిన్స్ మిని తక్కువ చేస్తున్నారు అంటే వైష్ణవి చైతన్యకి అలాగే ఎస్కేఎన్ సాయి రాజేష్కి వీళ్ళకి మధ్య ఏమైనా చెడిందా? అసలు ఎందుకు చెడింది? మేబీ ఏమన్నా గాయత్రి గుప్తా ఒక ఎలిగేషన్ వేసింది కదా, అది నా కథ, నా స్టోరీ లైను అని చెప్పి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? సో ఇదంతా మనకైతే తెలియదు. ఫైనల్గా అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యల్లో ఎస్కేఎన్ అయితే ఇరుక్కున్నాడు. ఎస్కేఎన్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే తెలుగు హీరోయిన్స్ని అయితే బాయ్కాట్ చేస్తున్నాడు. చూడాలి మరి మున్ముందు ఎస్కేఎన్ ఎన్ని వివాదాల్లో చిక్కుకుంటాడో అనేది. ఇక ఫైనల్గా మళ్ళీ తెలుగు ఆడియన్స్ని మాత్రం పైకి ఎత్తేసాడు. ఎందుకు తెలుగు ఆడియన్స్ని తిడితే మొన్న ఏం జరిగింది? లైలా మూవీని బాయ్కాట్ చేశారు. అలాగే ఎందుకు మనకి ఇలాంటి వివాదాలు, తెలుగు ఆడియన్స్ని పొగడదామని చెప్పి తెలుగు ఆడియన్స్ని పొగిడేశాడు. ఆడిగాడికి అయిపోయింది. సో ఇది జరిగింది. ఎక్కడో తమిళ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తెలుగు వాళ్ళ గురించి కించపరుస్తూ మాట్లాడటం, తెలుగు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అయితే నాకైతే నచ్చలేదు. సో మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.